నుంచి దిగుమతి చేసుకునే దాదాపు అన్ని ఉత్పత్తులపైన భారత్ సుంకాలను సున్నాకు తగ్గిస్తుంది అని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిచ్ తెలియజేశారు. అదే సమయంలో భారత ఉత్పత్తులపై అమెరికా 18% సుంకాలు వసూలు చేస్తుంది అని, భారత్తో వాణిజ్య లోటు భారీగా ఉండడమే దీనికి కారణమని చెప్పారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తామని, అమెరికా వెనిజువెలా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతామని భారత హామీ ఇచ్చింది అని చెప్పారు. ఇక ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్ నేరుగా చర్చించి వాణిజ్య ఒప్పందాలపై అంగీకారానికి వచ్చారని ఆమె తెలిపారు. ఇక అమెరికాలో రవాణా, ఇంధన, వ్యవసాయ ఉత్పత్తుల కోసం 45 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని ప్రధాని మోదీ మాటిచ్చారని కరోలిన్ లీవిట్ అన్నారు. ఇక పండ్లు, కూరగాయలు వంటి చాలా వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ తో పాటు ఇతర పారిశ్రామిక ఉత్పత్తులపై భారత్ సుంకాలను సున్నాకు తగ్గిస్తుంది అని అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి జేమిసన్ గ్రీర్ కూడా తెలియజేశారు. ఇక కొన్ని రకాల వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై మాత్రం భారత్ రక్షణ సుంకాలు విధించుకునేందుకు అంగీకారం కుదిరింది అని తెలిపారు.